జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్ మలేరియా డెంగీ యూరిన్ మలేరియా డెంగీ ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు? నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. అటు చూడు బే. అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? ఎక్కడైనా విచిత్రం ఏంటంటే సాంబశివరావు గారు, ఎవరైనా డెడ్ బాడీ రోడ్డు మీద వెళ్తూ ఒక డెడ్ బాడీ కనబడ్డా కూడా అయ్యో పాపం అనుకుంటాం. అవును. కానీ మా కర్మ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి డెడ్ బాడీ చూస్తే ఊపొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నవ్వుతా ఉన్నాడు. పథకాలు చెప్తా ఉన్నాడు. అసలు జగ్బాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి సాంబశివరావు గారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇతర పథకాల గురించి అక్కడ చెప్తా ఉన్నాడు అండి. వాడికి ఇదేం ముచ్చటయ్యా, వీడి ముచ్చట దొంగలతోలా. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి దయచేసి అతను మెంటల్ గా ఇబ్బంది పడ్డ వ్యక్తి. చూసారుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో తెలుసా? ఎందుకు? ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఆడుదాం ఆంధ్ర పేరు మీద ఏపీల రోజక్క క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇట్లా అన్ని ఆటలు బగ్గనే ఆడింది కదా. ఓకే. అప్పట్ల ఆటల శాఖ మంత్రాయే గాయంత ఆడకపోతే ఎట్లా గాని. అయితే ఆడుదాం ఆంధ్ర పేరు మీద రోజక్క 100 కోట్ల స్కామ్ చేసిందట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడుదాం ఆంధ్ర పేరు మీద, సీఎం కప్పుల పేరు మీద రోజక్క 100 కోట్లు గోల్మాల్ చేసింది. ఎంబటే ఎంక్వైరీ జయ్యుండ్రి అని సిఐడోలకు ఫిర్యాదైన్రు ఈ ఆత్యాపాత్య సంగపోలు. అది కాదు, మోసం చేశానురా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయటండి. గుడ్ మార్నింగ్ సార్, రోజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే. అదే అంత భయపడ్డావు కదా. చాలా టెన్షన్ పరిస్థితి. అది కొంచెం కేసు ఫైల్ చేయండి. ఎప్పుడూ నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకని. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది. దేశం నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. జగనన్న వీళ్ళందరి తరఫున కూడా మహిళా అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలి జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. నన్ను గనక ప్రెసిడెంట్ గా నిలబడితే ఊళ్ళో ప్రతి వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు వేస్తా. బావా, ఏనంత మాట చేసావా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వేమన్నా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇష్టపడబాకండి అయ్యా, సెంటిమెంట్ తో కొట్టాలా. వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ మామయ్య. సార్, యు ఆర్ ద రియల్ లైక్ రాట్లేదే. రియల్ లైక్ లెజెండరీ. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని ఏంట్రా?
ఎక్కడుంది సీనా? నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు అబ్బా కొండ ఎంత నిండుగా ఉందో, ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. ఇంకోసారి అబ్బా కొండ ఎంత నిండుగా ఉందో, ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. నీ అంత తెలివితేటలు నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. జగన్ మోసం చేయడు, జగన్ అబద్ధవాడు, జగన్ మాటిస్తే తప్పదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేత కానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3,000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? నేను ఇంకోటి కూడా చెప్తున్నా ధైర్యంగా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే మీరు ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్టా ఐఎమ్ లెస్ కరప్ట్ అంటే ఒప్పుకుంటున్నారు. నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా నువ్వు ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఇన్ని కెమెరాల ముందు చెప్తున్నారు 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా. ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్ట్ అంటే అర్థం ఏంటి? అధికారాన్ని ఎక్కడైనా ఏదైనా దుర్వినియోగం చేస్తారు కదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. అక్కడక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ దుర్వినియోగం చేస్తాం మేము యాజ్ ఎ మినిస్టర్ గా, అంతే తప్ప నేనేమి దాచుకోవడం నా స్వభావం కాదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఫెయిర్ మ్యాన్. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కలు చేస్తున్నావు. ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. ఇంకా ముదిరిపోయినట్టు. చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. ఇంకోసారి చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ తిరిగారు కూడా ఏమవుతుంది? ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ వచ్చాయి, ఇలా వెళ్ళిపో. ఈ సందు దగ్గర ఆగు. అది బిర్లా టెంపుల్ రా, లోపల ఎక్కడేసి ఉంటాడు దండబెట్టుకో. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు, లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో, ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో, ఇలాగొచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచకుడు సెంటర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెల్లమ్మా ఎవడ్రా నీకు చెల్లమ్మా? ఎవడ్రా నాకు అన్నా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు రోజా గురించి పూర్తిగా తెలిసిపోయింది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఓడిపోయిన రోజా వాడిపోయిన రోజా. రోజాని మనిషిగా తీసుకుంటే ఓడిపోయింది, రోజాని పువ్వుగా తీసుకుంటే వాడిపోయింది. అది కూడా కరెక్ట్ కదా సార్. అరే ఏరా మీ జగన్ మామని ఎట్టబడిచ్చినారు? మా జగన్ మామ ఏమన్నాడు గుర్తుందా? ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. ఇన్ని చెప్పినాడు ఒకటి కూడా చేయలే, అందుకే మా వాళ్ళంతా కలిసి ఎవరు ఓటు వేయలే. చదువు, నువ్వే చదువు. నువ్వు చదవచ్చుగా, నేను చదవచ్చుగా. అబ్బా చదవాయ్, ఇద్దరికి రాదులే.
సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలా వాళ్ళు నేను అనుకోవటం కాదు, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉంటుంది. అంటే మీరు జీవితాంతం పోలవరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ కి చంద్రబాబు పేరు చెప్పేసి దాన్ని పూర్తి చేయకుండా అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నారా? వేసేసాడు, బాగా వేసేసాడు. పాపం రానిలేమ రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేమ 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 రాని 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 పాపం. ఏంట్రా చెప్పు, చెప్పరా ఏంట్రా చూపు. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనోడు అనుకున్నారు, పకోడు వీడు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాక నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లోనే ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్ గా మాట్లాడుతున్నాను, నేను చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. సంస్థలు గాని ఇంతమంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో? వాళ్ళు అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను. ఏం చెప్పారు? అర్జునుడు అర్జునుడు, నేను అభిమాని కాదు అర్జునుడు అంటాడు. ఆజానుబాహుడు, పుట్టినా కొడుకు. అంటే అది పోనీ ఆ రిపోర్ట్ అన్నా గానీ ఖచ్చితత్వం ఉందా? ఏంటి మమ్మీ ఎవడీడు? పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా అన్నారు. మర్చిపోయేలాగా అన్నారు. ఇదేవతిరా? ఆహా, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. బాబు దీని సంగతి చూడు, తీసుకెళ్ళమ్మా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను. గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నాకు అర్థం కాలేదు సార్. అన్న ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. యాక్టివ్ పాలిటిక్స్ ముందు యు వర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్.
అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. As a young entrepreneur, would you like to give her some advice or suggestions? నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. I will take the liberty to speak on behalf of CM గారు. గుడ్డేం కాదు. మీరు దయచేసి look it up on the internet. ఆయన లైఫ్ ఒక లెసన్. There's a lot to learn for young people like you. Thank you, Amma. ఇంకోటి కూడా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా చెప్పేది, మాస్క్ పెట్టుకోవడం అంటే చెవులకి ఈ దారాలు ఉంటున్నాయి, దీన్ని గొంతుకి మాస్క్ పెట్టుకుంటున్నారు. ఓహో, కరెక్ట్ కాదు. మాస్క్ అంటే కంపల్సరీ ముక్కు మూసి ఉండాలి. Back side. There. See. నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. ఇంకోసారి నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. అది బుర్రా బుర్రా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.